ఇక్కడ ప్రభదాస్ మామ టీడీపీ నుండి ఉన్నాడు. మాకు మామ కావాలా, మా మేనమామ కుమారుడు. కానీ ఈయన అడిగి టీడీపీ గురించి తెలుసుకుందామా చెప్ప. నేను టీడీపీ ఎస్టీసీఎల్ మండల అధ్యక్షుడు మాజీ. కానీ ఇక్కడ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేకులు ఎన్నో ఇబ్బందులకు గురై కాసి మరి కనీసము ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు లేకుండా ఎడో పులగాట్లనా ఒలుకులానా గుట్టర్లానా మరి ఒక సెంటున్నర స్థలము ఈ పల్లెటూరులో అవి ఏమి ఉపయోగపడవు. మరి గత ప్రభుత్వం బివి మోహన్ రెడ్డి గారు 24 ఎకరాల పొలము కొని 3 సెంటు ప్రకారం ప్రతి 500 పట్టాలు ఇచ్చిన ఘనత బివి మోహన్ రెడ్డిది. తర్వాత మరి 22 ఎకరాల పొలం కొని స్టోరేజ్ ట్యాంక్ చేసి సస్యశ్యామలంగా ఈ ఊరికి నీళ్లు 4 ఊర్లు, మా ఊరు పంచాయతీ 4 ఊరికి నీళ్లు, మంచి నీళ్లు, శ్రేష్టమైన నీళ్లు అందించిన ఘనత ఒక బివి జయనాథరెడ్డిది. ఆయన కుమారుడు జయనాథరెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మరి డ్రైనేజీలేమి, సిసి రోడ్లేమి, ఇంకా కొన్ని ఇండ్లు అయితేనేమి చాలా సమృద్ధిగా కట్టించిన ఘనత జయనాథరెడ్డిది. మరి ఇప్పుడున్న ప్రభుత్వము మరి కొండల్లానా గుట్టల్లానా మరి అక్కడ సుడగట్లనా సెంటున్నర స్థలం ఇచ్చి కాసి వైసీపీ వాళ్ళు అంటున్నారు మేము కూడా సంక్షేమ పథకాలు చాలా ఇచ్చామంటారు. దాని గురించి ఏం చెప్తున్నాము? ఏమి ఇచ్చిందరా మరి వైసీపీ కనీసము ప్రజలకి రైతులకి ఇత్తనాలు పనికిరాని ఇత్తనాలు అసలు రైతుల గురించి ఇంత పట్టించుకున్నది జగన్ రెడ్డి గారు. మరి మందులు ఎరువులు విచిత్రంగా అంత నకిలీ మందులు, నకిలీ ఇత్తనాలు. కొంతమంది టీడీపీ వాళ్ళు ఎన్నుకున్నాను ఈ రోజు 400 రూపాయలకి ఒక ఇసుక వస్తుంటే ఇప్పుడు 4000 చేసినారంటారు. ఇది నిజమేనా? నిజమే. మరి 6500 ఒక ట్రిప్, ఒక ట్రాక్టర్, ఒక టిప్పర్ లారీ వచ్చి 28,000 రూపాయలు బీద వాళ్ళకి ఒక గంప వస్తే దొరకడానికి చేసి పెట్టిన ఘనత మరి అవుతుంది జగన్ గారిది. ఇంకా టీడీపీ వాళ్ళు ఎన్నుకుంటే కొంచెము ఎన్నుకుంటే ఇలా ఏం చెప్తున్నారంటే 800 నేను మందు సంచి 1800 అయిందంట. అది నిజమే? 1800 నిజం. మరి 1800 దొరకడం కూడా కష్టం, సామాన్యునికి దొరకనట్లా, అందుబాటులో లేనట్లా ఇట్లా చేసిన ఘనత మరి జగన్ రెడ్డి గారిది. మీరు కంపల్సరీ టీడీపీని గెలిపించుకోవాలని చాలా కష్టపడుతున్నారు. చాలా వైసీపీని గద్దె దింపాలని కోరుకుంటున్నారు. అనేక ఘనత దాన్ని అన్నీ మేము ఫాలో కాసి అందరూ 13 జిల్లాల ప్రజలు మరి ఎప్పుడైతే ఈ ప్రభుత్వం దింపాలనే ఉద్దేశంతోనే మరి అది రేపు 4వ తేదీ ఆయన బండారం బయటపడుతుంది. ఆయన తిప్పలు ఏమైతుందో చెప్పలేము. ఇది 4వ తారీఖు వరకు లేచి చూడాల్సి. 4వ తారీఖు టీడీపీ మన ఎన్ని సీట్లు గెలుస్తుందో, ఎన్ని సీట్లు వస్తుంది టీడీపీ? కనీసం 160 సీట్ల వరకు రావాలని మా ఉద్దేశం. 160 సీట్లు గెలుస్తా అంటున్నారు. రేపు 4వ తారీఖు చూడాల్సింది. థ్యాంక్ యూ.